పులివెందుల జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. దాని మీద దాదాపు ఒక 5-6 రోజుల నుంచి వైసీపీ వాళ్ళు ఎక్కడ చూసినా సరే ఆర్తనాదాలు, చావు కేకలు, అరుపులు బీభత్సం చేస్తున్నారండి. మమ్మల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, పోలీసులు వచ్చేస్తున్నారు, అరెస్టులు చేసేస్తున్నారు, ఓట్లు వేయని ఓట్లేదు, రిగ్గింగ్లు చేస్తున్నారు. చిరాకేస్తున్నాడు బాబు నాకు. నిజంగా చెప్పాలంటే రాయలసీమ రెడ్లు పరువు తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక. వైసీపీ పార్టీ వచ్చాక ఆ రెడ్ల పరువు కూడా పోయిందండి. ఎందుకంటే బలమైనోడు భరిస్తాడు, బలహీనుడు అరుస్తాడు అని పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంటుంది. బలం లేనుడు అరుస్తాడు, ఏం కొట్టపోయినా నెమ్మది కొట్టినా సరే బాబు చాలా గట్టి కొట్టించడానికి గోలు చేస్తారు, తిట్టపోయినా తిట్టాలని గోలు చేస్తారు. బలహీనుడు పని అది. బలవంతుడు ఎప్పుడు అలా చేయడు, బలవంతుడు భరిస్తాడు. ఎలా జరుగుతుందా సరే చూద్దాంలే, మన సమయం వస్తుందిలే అని వెయిట్ చేస్తాడు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏ చిన్నది జరిగినా సాక్షి పేపర్లో మెయిన్ ఎడిషన్లో వేసేసుకోవటం, మమ్మల్ని కొడేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, లేకపోతే మా ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నారు. ఏంటో చీప్గా బిహేవ్ చేస్తున్నారు. ఎంత చీప్ అయిపోయారు నాకు అర్థం కాదు. చాలా అసహ్యం వేసింది నాకైతేని. అది ఆఫ్టర్ ఆల్ ఒక జడ్పీటీసీ స్థానం. ఇప్పుడు ఒక జడ్పీటీసీ గెలిచినా గెలకపోయినా ఏంటి అంత మార్పులే ఉన్నాయి ఈ రాష్ట్రంలో. పులివెందుల జడ్పీటీసీ గెలిచేస్తే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతాడా, లేకపోతే ప్రధానమంత్రి అయిపోతాడా? ఒకవేళ జడ్పీటీసీ తెలుగుదేశం ఓడిపోతే ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు దిగిపోతారా ఏంటి? నేను స్టార్టింగ్ నుంచి అంటున్నాను ఇదే. ఎందుకు అయ్యాలంటిది ఏంటి? చావు అరుపులు ఏంటి, ఆర్తనాదాలు ఏంటి? మాకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరిని ప్రశాంతంగా ఉంచరా? చాలా చిరాకు చేసిందండి బాబు నాకు. ఒకసారి వైసీపీ పేజ్ చూడండి. దీన్ని ఎన్నికలు నిర్వహించడం అంటారా? ఎన్నికలు వచ్చినప్పుడు ఓటర్లో గేటర్లో ఏదో జగన్మోహన్ రెడ్డి మాట ఏమంటే చంద్రబాబుకి ఛాలెంజ్ అట, ప్రతి బూత్ కి సంబంధించి వెబ్ కాస్టింగ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం ఉందా అంటాడు. ఏంటా ఈ గోల్? ఏంటిది? ఏంటి న్యూసెన్స్? ఒక్కో ఓటర్కు ఒక్కో రౌడీ. జడ్పీటీసీ ఎలక్షన్ కోసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రౌడీలు పెట్టారా? అక్కడ ఓడిపోతున్నావు, వైసీపీ ఓడిపోతున్న పులివెందుల్లో తట్టబుట్ట సర్దేస్తున్నారు. జనాలకి మీ మీద ఉన్న ఆ కాస్త అంత నమ్మకం కూడా పులికాల్లో కలిసిపోబోతుంది. అందుకని ముందే ఏడిస్తే గోలగోలు చేస్తే మీ మీద సానుభూతి వస్తుందా? నాయకుడు అంటే భరోసా కల్పించాలా, అంతేగాని నువ్వే ఇంత గోల్ చేసేసి బాబోయ్ కొడేస్తున్నారు, చంపేస్తున్నారు, నువ్వే అరిచేసి నువ్వే భయపడిపోతుంటే నీ వెనకాల కార్యకర్త నిన్నెళ్ళ నమ్ముతాడు. సారి చంద్రబాబు నాయుడు గారు అలా భయపడ్డారా? లోకేష్ గారు భయపడ్డారా? ఇక్కడ ఏం జరగకపోయినా భూతార్థంలో పెట్టి చూపిస్తున్నావు జగన్ రెడ్డి. నువ్వు ఎర్రగొండపల్లిలో ఏం చేయించావా నువ్వు? నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి తెలుగుదేశం కార్యక్రమం మీద వస్తే ఒక మంత్రి ఆదిమూలపు సురేష్ మొత్తం బట్టలను నిప్పేసి రికార్డింగ్ డ్యాన్స్ చేశాడు. అక్కడ చేశాడా లేదా? రాళ్ల దాడి చేశారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద. నీలా ఏ రోజున లభోదీపమో నడిచాడు ఆయన? గోలగోలు చేశారు ఎలాగా? ఏంటో ఇది? ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోగొట్టుకున్నారు. ఆ రాయలసీమ రెడ్ల మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం ఆ రోజున ఈ గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలక్షన్ జరగనెవరు, వాళ్ళు రిగ్గింగ్లు చేస్తారు, బెదిరిస్తారని తెలిసి మేము లోకల్ ఎలక్షన్ మేము బహిష్కరించామన్నారు చంద్రబాబు నాయుడు గారు. అన్నారా లేదా? ఆ రోజుకు 100 జడ్పీటీసీలు, 100 ఎంపీటీసీలు, 100 సర్పంచులు మీకు ఏకగ్రహం అయ్యా లేదా? అయ్యో మేము పొడి చేసాం, పీకేసామని చెప్పి పెద్ద అంగు ఆర్భటాలు చేశారా లేదా మీరు? అన్ని స్థానాలని ఒకరో ఎక్కడ వదిలిపారిచాడు ఆయన. అచ్చి మీతో నాగేటి, నెక్స్ట్ ఎలక్షన్లో చూసుకుంటాను నేను, 2024 అసెంబ్లీ ఎలక్షన్లో తెలుసుకుంటాను నేను అని చెప్పి తీసుకోండి అని వదిలిపారిచాడు ఆయన. లేదా ఒక జడ్పీటీసీ కోసం ఏటీ పెంట మాకు, రోజుని ఏటీ తలపాటు మాకు, గోల గోల, ఎక్కడ చూసినా ఇదే ఏడుపు. రిగ్గింగ్లు చేస్తున్నారు, లలా చేస్తున్నారు. ఇలా చూడండి, ఇక్కడ చూడండి, మీరు చెప్తుంది మీకు ఏపీలో శాంతి భద్రతలు లేవట. ఏదో ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం పోలీసుల సమక్షంలో రిగ్గింగ్ చేస్తారట. నొప్పి ఇప్పుడు వెళ్తున్నట్టుంది జగన్ రెడ్డికి. ఇప్పుడు వెళ్తుందా బాబు? కర్మ రిటర్న్స్ అని మాట ఉంది, నీకు గుర్తుందో లేదో? ఆ రోజున లోకల్ ఎలక్షన్లో, లోకల్ బాడీ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఊరికే బహిష్కరించలేదు.
అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ ఎవడన్నా నామినేషన్ వేస్తా ఉంటే పోలీసుల సమక్షంలో ఆ నామినేషన్ పేపర్లు చింపేసేవారు. ఆ నామినేషన్ వేసే వాళ్ళు బుర్రలు బద్దలు కొట్టేసేవారు. అరే దౌర్జన్యం జరుగుతుంది, ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి, కార్యకర్తల ప్రాణాలు నాకు ముఖ్యం తప్ప ఈ ఆఫ్టర్ ఆల్ ఈ లోకల్ బాడీ ఉంటే ఎంత పోతే ఎంత అని ఆ రోజు మొత్తం ఆ మొత్తం పదవులు మీకు ఇచ్చేయాడు ఆయన చంద్రబాబు నాయుడు. వదిలేసాడు, అలాగా వదిలేయటం అంటారు అది. కానీ ఏంటో ఇది, నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడతలేదు దట్టింది. ఇప్పుడు గుర్తొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది సార్ ఇప్పుడు గుర్తొచ్చింది. బాబు ఫ్రాడ్ స్టార్ అటండి జడ్పీటీసీ ఎలక్షన్ గురించే. ఇదంతా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్. ఇక ఇదే పెంట, ఇక మొత్తం ఇదే ఏడుపు, ముండేడుపులు అంటారు మా ప్రాంతంలో. అంటే ఏం కారణం లేకుండా పెద్దగా నోరేసుకుని ఏడిసేయడు. ఆ మొగుడు ఏమండు కానీ ఊరంతా తినబడలే జరుగుతుంది ఆ భార్య. ఏడా బాబు ఇదే తలపొడి మాకని ఆ చుట్టుపక్కల అంత చిరాకు పడతారు. అలా ఏడా జడ్పీటీసీ కోసం ఏంటి ఏడుందేంటి? ఇది చూడండి ఇక్కడ ఏమంటాడు ఆయన, చంద్రబాబుకి హితవు పలుకుతున్నా, మీరు తప్పుడు పనులు పునాదులు వేస్తున్నారు, ఇప్పుడు మీరు చేసే దుర్మార్గాలు మీకు తప్పకుండా చుట్టుకుంటాయి. బాబు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఫస్ట్ హాఫ్ కాదండి, ఇదే క్లైమాక్స్. ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో మీరు చేసిన దౌర్జన్యాలకి మీకు ఆల్రెడీ తిరిగి కౌంటర్ స్టార్ట్ అయింది. అంటే ఇదే సెకండ్ హాఫ్ క్లైమాక్స్. ఇది ఇంకా సినిమా ఉందనుకుంటున్నారా? ఈ 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి చాలా సినిమాలు చక్కబడిపోతాయి. ఇక్కడ మీ జీవితానికి ఆఖరి ఎన్నికలు కావచ్చు, రామకృష్ణ అనుకుంటూ కాలం గడపండి. వీడియో కూడా ఉందండి, వీడియో పెడతాను ఉండండి ఒకసారి. చూడండి వీడియో చూడండి. కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యం. ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యం అన్నా వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికలటండి. అంటే ప్రత్యర్థిని ఏమి పీకలేక, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఏమీ పీకలేక, ఆయన్ని ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక అతను చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు ఈయన. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారిని అలాగే అర్ధంతరంగా పంపించేశారు పైకి, వాళ్ళ చిన్నాన్నగారిని అర్ధంతరంగా పంపించేశారు పైకి, వాళ్ళ తల్లిని పంపించేశారు హైదరాబాద్కి, వాళ్ళ చెల్లిని పంపించేశారు హైదరాబాద్కి, ఎవరు సునీతారెడ్డి గారిని వాళ్ళ భర్తని జైలు పంపించేద్దాం అనుకున్నాడు. ఏ పంపించేయడమే, చంపేయడమే, లేకపోతే చచ్చిపోవాలని కోరుకోవటం. ఏం బతికాయా బాబు ఇది? ఇదేం బతికిది? ప్రత్యర్థి నీకు దమ్ముంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అసెంబ్లీలో, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలోకి వస్తాను అన్నాడు. చూసా మాటలు నిలబెట్టుకున్నాడు. అంటే పౌరుషమైనడు చేసిన పని అలా ఉంటుంది. పౌరుషం లేనివాడు చేతగానాడు ఏం చేస్తాడంటే, అది చచ్చిపోతే బాగుండు, ఏ లారీ అయినా గుద్దేశాడు చచ్చిపోతే నేను వెళ్ళిపోయి కూర్చునిపోతున్నాను అందులో, లేకపోతే ఇంకోటి ఏదైనా జరిగి పిడి కొడుకొని చచ్చిపోతే వాడి ఆస్తి నేను దొబ్బెత్తును. చేతగానాలు చెప్పే పనులు ఇవి, చేతగానాలు చెప్పే మాటలు ఇవి. ఎందుకంటే అలాంటి మాటలు ఓ ముఖ్యమంత్రి చేశారు మీరు. మంచి చెడ్డ చెప్పాడు ఎవడో పార్టీలో లేడు మీకు. నేను ఎదుర్కొంటాను, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ పనులు చేస్తున్నారు, ఎంతకన్నా మంచి పనులు నేను చేస్తాను, లేకపోతే ఎంతకన్నా గొప్పగా చేస్తాను, నేను 2029లో నెగ్గడానికి ప్రజల మన్నలు పొందుతాను అంటలేదు. ఇదే నీకు చివరి ఎలక్షన్ మీరు చచ్చిపోతారంటారా? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారా అదే చివరి ఎలక్షన్ ఆయన? కానీ ఆయన అనుకున్నాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారు అయిపోతారు లేదా ఆయన ఏదో అయిపోతుంది అని చెప్పి నీలాంటి వాళ్ళు చాలా మంది ఊహల్లోనూ మెరుపు కళల్లోనూ ఉంటారు. నువ్వు నేను పోతాం కానీ ఆయన మాత్రం అలాగే ఉంటాడు ఇంకో 30 సంవత్సరాలు. ఏంటయ్యా ఈ మాటలు? ఏంటయ్యా ఆ వైసీపీలో నన్ను చెప్పండి. ఎదుటోడు చావు కోరుకోకూడదు, యుద్ధం అంటే శత్రువును ఓడించడం కానీ చంపటం కాదు అని. ఇక అలవాటైపోయింది, ఇంకా చంపేయటం లేకపోతే చచ్చిపోవటం, ఆ శవాన్ని పట్టుకుని ఓ పొలం ఓట్లు దండుకోవటం. ఏం మాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు తర్వాత నారా లోకేష్ గారికి మరో వారసుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు నాకు వారసులు లేరు.
ఒకవేళ మీరు ఆ యాంగిల్లో ఆలోచిస్తాను, ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ చెప్పట్లేదు నేను. ఆడపిల్లలు దేశాన్ని పరిపాలిస్తారు. వాళ్ళ సమర్థతను మనం కరెక్ట్గా గుర్తిస్తే ప్రపంచాన్ని కూడా వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అతని భాషలో చెప్తున్నాను నేను. అతని ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని నేను నెగ్గేద్దాం అనుకుంటాడు. ఏంటే పద్ధతి? ఓడిపోయిన తర్వాత ఇంకా బుర్ర మొత్తం దొబ్బినట్టుంది అందరిదే, వైసీపీలో ఉన్న వాళ్ళు అందరిదే. మళ్ళీ దానికి మళ్ళీ పొలవమని ఎంకరేజ్మెంట్, ఏదో పెద్ద గొప్పగా మాట్లాడేసినట్టు దాన్ని బిట్లు కట్ చేసి అక్కడక్కడ పెట్టుకోవటం, సిగ్గు సరం లేకుండానే. ప్రత్యర్థిని చావు కోరుకుంటాడు ఎవడనే, ఎవడో చేతగానుడు లేకపోతే ఎందుకు పనికిరానుడు చేసే పని అది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేసే పని కాదు అది. అరే రాయలసీమ రెడ్లు అంటే పెద్ద పేరే బాబు. రాయలసీమ రెడ్ల సినిమాల్లో చూసి మేము మా కోనసీమ వాళ్ళు ఎలాగ అబ్బో రెడ్లు అంటే మంచి పౌరుషంగా ఉంటారా బాబు, రెడ్లు అంటే ఎలా ఉంటారు అలా ఉంటారు అనుకునేవాళ్ళు. కానీ ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇతని బిహేవియర్, ఇతను మాట తీరు చూసి ఇదేంటి మొత్తం రెడ్లందరూ ఎలా ఉంటారా ఇటని చెప్పి అందరూ రెడ్లు కొన్న బరువు మొత్తం పోయే పరిస్థితి వస్తుంది. చచ్చా కృష్ణరామ అనుకోలేట మూల కూర్చోబెట్టేశాడు, మోకాళ్ళ దగ్గరికి ఇరగొట్టి. అదే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అప్పుడు అన్నారు, ఆయన మీద అప్పుడు 2-3 హత్య ప్రయత్నాలు చేశాడు జగన్ రెడ్డి. మీరు చెప్తే నమ్మరు, 2-3 హత్య ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే జగన్మోహన్ రెడ్డి. అంగళ్ళు అనే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి వెళ్తే అక్కడ వైసీపీ జెండాలు వేసుకుని మొత్తం తెలుగుదేశం మీటింగ్లోకి వచ్చి మొత్తం అల్లర్లు సృష్టించారు. అంటే అక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఆయన పెద్ద ఆయన కదా, ఏ గుండె ఆగిపోయి చచ్చిపోతాడా, ఈ ఆందోళన పడి ఏ బీపీఓ పెరిగిపోయి ఏ హార్ట్ కొట్టేపోద్దా అనే ఆలోచనతో జరిగిన హత్యా ప్రయత్నం అది. ఎర్రగొండపాలెంలో కెమెరా డాన్స్ చేసాడు బట్టలు ఇప్పేసి మినిస్టర్ ఆదిమూలపు సురేష్ రాళ్లతో కొట్టించారు. అప్పుడు ఆ ఎన్ఎస్జీ కమాండోలు ఉండబట్టి వాళ్ళు ఎన్ని అడ్డు పెడితే ఎన్ఎస్జీ కమాండోకి తల పగిలిపోయింది ఆ రోజు. అవి దాడులు అంటేని. ఆ వయసులో ఆ దాడులను ఎదుర్కొని ఎవరు వస్తున్నాడా తరమండే అన్నాడు ఆయన. ఎవర్రా ఈ సైకో బ్యాచ్ తరమండ్రేళ్ళు అంటే పసుపు సైన్యం ఆ రోజున మా దగ్గర అధికారం లేకపోయినా తొప్పలు పట్టించేలా తెరిపించారు ఆ రోజున ఆ వైసీపీ వాడిని. అదే ఆ పౌరుషం అంటేనే. ఇదేంటే కొట్టపైన కొట్టేశారని అరుపులు, చేయకపోయినా చేసేసారని అరుపులు, రిగ్గింగ్ చేయకపోయినా రిగ్గింగ్ చేస్తారని అరుపులు. ఏంటో మొండడుపులా నాకు అర్థం కాదు. ఎదుర్కో, ధైర్యంగా ఎదుర్కో. రాజకీయంగా ఎలా చేయాలి, రాజకీయాన్ని ఎలా తీసుకెళ్ళాలి అలా చేయండి, అంతేగాని చిచి అసేవేస్తుంది నాకైతే. కేంద్ర బలగాలను తిప్పి మళ్ళీ చేయాలంటే ఎలక్షన్ ఏదో జడ్పీటీసీ కోసం. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర పర్మిషన్ తీసుకుని సార్ జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది సార్, ఇప్పుడు మీరు సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఆర్పిఎఫ్ వీలైతే మిలిటరీని కూడా పంపించేయండి సార్, ఆర్మీని, నేవీని, ఇంకోటి ఏంటంటారు ఎయిర్ ఫోర్స్ని. పులివెందుల చుట్టూరా ఎయిర్ ఫోర్స్ ఏమో ఇలాగ హెలికాప్టర్లో విమానాలు తిరుగుతుంటాయి, ఇది బాంబులేసే విమానాలు. పులివెందుల దగ్గర లేదన్నా అక్కడ ఏదైనా నది కానీ ఏమైనా ఉందేమో చూడండి, అక్కడేమో ఈ పెద్ద పెద్ద షిప్పులు దింపేద్దాం. షిప్పులు దింపేసి షిప్పులు కాపలా కాతుంటే పిరంగలు పెట్టుకుని డైరెక్ట్ ఆర్మీ అయితే మామూలు నడుచుకుంటూ ట్యాంకర్లు వేసుకుని వచ్చేస్తుంది. చెప్పడానికి సిగ్గాని అనిపించట్లేదు. అక్కడ ఏంటండి పద్ధతి? మొత్తం ఆయన ప్రెస్ మీట్ అంతా ఇదే. ఓ మాజీ ముఖ్యమంత్రి 150 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్న ముఖ్యమంత్రి ఒక్క జడ్పీటీసీ స్థానం కోసం ఇలా బోర్మని ఆడవటం మాత్రం అస్సలు బాగోలేదా? ఎవడేమనుకుంటా అనుకోండి. ఒకప్పటి జగన్మోహన్ రెడ్డి అభిమానిగా చెప్తున్నాను నేను. చాలా చిరాగ్గా ఉంది చూడడానికి. చూడండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ వస్తా ఉంటే ఈ సైకోనా కొడుకులకి ఏంటి పని? ఈ సైకోనా కొడుకులకి అక్కడ ఏం పని అక్కడ? అంటే అప్పుడు మీరు అలా ఏ రంగం చేశారో ఇప్పుడు కూడా మీరు అలా కొడేస్తుంటే కొట్టనివ్వట్లేదేమో పోలీసులు. అందుకని మేము కొడుతుంటే కొట్టనివ్వట్లేదు, అందుకని మమ్మల్నే కొట్టారని ఏడ్చేస్తాం మేము గగ్గోలు పెడేస్తాం, మొండేడుపులు ఏడ్చేస్తాం మేము.
ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ అదే నమ్మేసి రేపు 29 ఎలక్షన్లు మాకు గుద్దేస్తారనుకున్నారా? మీకు గుద్దటం కాదు, ఒంగోబెట్టి మిమ్మల్ని గుద్దేస్తారు. ఇలాంటి ఫేక్ డ్రామాలన్నీ చూసేశారు ఆంధ్ర ప్రజలు. ఈవేళ మళ్ళీ మీరు వచ్చి ఇలాంటి పరిమాణ డ్రామాలు ఆడతారంటే చూసి నమ్మేవాడు ఎవడండి? ఎవడు చెప్పట్లేదా బాబు మీకు? అత్తమాట ఇక అదే రొట్ట స్ట్రాటజీలు, అదే రొట్ట ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు. సాక్షులు చూడండి, మెయిన్ ఎడిషన్ హెడ్లైన్స్, పచ్చమొక్కలు రిగ్గింగ్ అటండి. ఎవరో కాలు పడుచుకుంటున్నాడంటే నేను వెళ్ళి పోలీసులు కాలు పట్టుకుంటే నువ్వు పొడి తీసి, ఈ పనికి మళ్ళీ స్ట్రాటజీలు ఎప్పుడో 2019లో అయిపోయాయి కదా అయ్యి. ఎందుకే మళ్ళీ అయ్యే స్ట్రాటజీలు? నేను వెళ్ళి పోలీసులు కాలు పట్టుకుంటే యాక్ట్ చేస్తాను, నువ్వు పొడి తీసి వెంటనే మన సాక్షులు వేసేసుకుందాం. ఏంటంటే బాబు ఎందుకు పట్టుకున్నాడు? మమ్మల్ని ఆపకండి అయ్యా, మా ఓట్లు మమ్మల్ని వేయనియండి అని పట్టుకున్నాడా? ఎవడు చెప్తాడు రా ఈ రిపప్ మాటలు? ఆడు ఏ వైసీపీకో దొంగోటేలోకి వచ్చి ఉంటాడు. బొక్కలే వేస్తాను రా, నువ్వు దొరికేసా నాకు అడ్డం. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ అయితే సార్ వదిలేండి సార్ ప్లీజ్ సార్, నాకేదో డబ్బులు ఇచ్చారు సార్, గంజాపట్లం ఇచ్చారు, అందుకే నేను వైసీపీకి ఓటేనోకి వచ్చాను, దొంగోటేనోకి, నన్ను క్షమించండి అని కాల్ పట్టుకున్నట్టు ఉంది. అది అంతేనా బాలు? అలాగే అది ఉంది. మొత్తం ఇవాళ మెయిన్ పేజ్ అంతా ఇదే. ఇది ఒక జడ్పీటీసీ ఇస్తాను. ఎంత గొగ్గలు ఎందుకు పడుతున్నారు తెలుసా? వాళ్ళు ఓడిపోతున్నారు. పులివెందుల్లో చాలా ఘోరంగా ఓడిపోతుంది వైసీపీ. కాబట్టి మనం ముందుగా ఇంత గోల చేసి గగ్గోలు చేస్తే జనాలు మనం ఓడిపోయిన విషయాన్ని, మన ఎదవతానాన్ని మర్చిపోతారు. దాని టాపిక్ ఇలా డైవర్ట్ చేసేద్దాం. ఇది ఎప్పుడు చూసినా టాపిక్ డైవర్ట్ చేసే పనులే కదా. ఆయన ఎవరు? అవినాష్ రెడ్డిని ఈడ్చుకుంటే వెళ్ళిపోయి పోలీసులు దాంట్లో పడిచేసారు, జీపులను ఈడ్చేసారండి. అది కూడా కర్మ రిటర్న్సే. ఒకప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ చేసిన కేసులో ఇగో అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు, నేను అరెస్ట్ వస్తున్నావు అని సిబిఐ వాళ్ళు వస్తూ ఉంటే ఏదో ఒక హాస్పిటల్ అండి, శాంతాశ్రమం హాస్పిటల్ ఏదో హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఉండి ఇతను పోలీసులతో సిబిఐ వాళ్ళు గెంటించాడు బయట పోలీసులతో. అప్పుడు రౌడీలు కూడా పెట్టాడు. అంటే వీళ్ళ చేతుల అధికారం ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా బెదిరించే రకాలు ఇవి. అధికారం పోయింది అన్నడట. పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు పోలీసులు వెళ్ళి అవినాష్ రెడ్డి పద అంటే నెల్లూరు పెద్దారెడ్డి కోమాలు తుమ్కో అన్నాడట. నెల్లూరు పెద్దారెడ్డి మాకు బాగా తెలుసు, దాన్ని నీతో మాట్లాడతానన్నాడు. దాన్ని మొత్తం 2 సంఖ్యలో చేతులు ఎట్టి 2 కాలనీ పట్టుకెళ్ళి బోలేరోలు ఇసిరేశారు. అధికారం లేదా మనం బతికిది, అధికారం ఉంటే మనం సిబిఐని కూడా బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం. చూసారా 5 సంవత్సరాలు కూడా తిరగలేదండి. మొత్తం కర్మ ఎలా రిటర్న్ వచ్చేసిందో చూసారా. జగన్మోహన్ రెడ్డి చేతిలో అధికారం ఉన్నప్పుడు లోకల్ ఎలక్షన్ ఘోరాతి ఘోరంగా చేశాడు రాష్ట్రం అంతా. ఆ ఎలక్షన్ కట్టుబడుతున్నాడని ఆయన రమేష్ కుమార్ గారు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ కమిషనర్ని చిత్రహింసలు పెట్టాడు ఇదే జగన్ రెడ్డి. ఈవేళ వైసీపీ వాళ్ళు వచ్చి అందరూ పోస్కోల్ కబుర్లు, ఎలక్షన్ కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా కలిసిపోయారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు? నీలం సహాని ఎవరు? ఓ మహిళ ఐఏఎస్ ఆఫీసర్. ఆవిడని అపాయింట్ చేసింది ఎవరు? ఇదే మా జగ్గారెడ్డి అన్న అపాయింట్ చేసాడు ఆవిడ్ని. ఈ రోజు నా జగ్గారెడ్డి అన్న తిడతాడు ఆవిడ్ని. ఆవిడ కూడా కలిసిపోయిందట. ఇంకోటి ఏదో కానీ చెప్తున్నాడండి రాహుల్ గాంధీ గురించి. అది ఎందులోనండి? ఇందులోనేనా? ఇది 9 నిమిషాల వీడియోలోనా? ఒకసారి చూద్దారండి రాహుల్ గాంధీ గురించి ఏదో ముందర మాకున్న అభ్యర్థి జాయిన్ అనే దానికి మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను, జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫాక్ట్ దేశంలో కల్లా ఎక్కడున్న బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి, ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ బహుశా ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఒక అబద్ధం. ఈ అబద్ధం చెప్పడానికి ఒక మాజీ ముఖ్యమంత్రి సిగ్గుపడట్లేదు. 12.5% ఓటు తేడా వచ్చిందా? ఎక్కడన్నా జరుగుతుంది అది? అంత ఘోరం జరిగితే నువ్వు ఇప్పటిదాకా సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా ఉంటావా జగనన్న? ఈ పార్టీ సుప్రీంకోర్టులో వేయవా? నువ్వు హైకోర్టుకి వెళ్ళవా?
ఆ ఆధారం నీ దగ్గర ఉంటే ఇదిగో 12.5% ఓట్లు ఇక్కడ తేడా వచ్చాయని ఈ పార్టీకి నువ్వు వెళ్ళవా? అంటే ఈ సాక్షి టీవీ చూసేవాడు, ఆ వైసీపీ చూసేవాడు, ఆడు ఎలా ఎరుగుర్రే, ఆడు గొర్రె కాబట్టి ఇంకా నిన్ను చూస్తున్నాడు. కాబట్టి ఆ గొర్రెకి నువ్వు ఏమి వేసేసినా తినేస్తుంది, గడ్డి వేసినా తినేస్తుంది, లేకపోతే ఇంకోటి వేసిన రొట్టె వేసినా తినేస్తుంది, ఏదైనా తినేస్తుంది ఆ గొర్రె. ఆ గొర్రెలను ఇంకా మోసం చేస్తున్నావు నువ్వు. 12.5%. ఇది దాదాపు 48 లక్షల ఓట్లు నా స్థాయిలో జరిగినప్పుడు 48 లక్షల ఓట్లు తేడా జరిగాట. అన్న మాత్రం వెళ్ళిపోయి లంక ప్యాలెస్ లో హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాడట. ఏది 48 లక్షల ఓట్లు తేడా జరిగితేనే. ఇక్కడ ఒక చిన్న జడ్పీటీసీలో ఉన్నట ఏదో ఒక 4-5 కనిపించారట. అందుకని మొత్తం రాష్ట్రం అంతా గొప్పలు చేస్తున్న వేళ్ళు 48 లక్షల ఓటింగ్ తేడా వచ్చి ఇతను ముఖ్యమంత్రి పదవి నుంచి 11 సీట్లు పరిమితం అయిపోతే ఏం మాట్లాడకుండా ఉన్నారా? అరే రే రే అంత మంచి వాళ్ళు ఎప్పుడైపోరన్న బాబు మీరు చెప్పండి, మీ గురువులకి చెప్పండి. ఎలక్షన్ కమిషన్ మన ప్రజెంటేషన్ లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్ కి చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనేది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అది ఎందుకంటే అన్ఫార్చునేట్ గా ఏం చేయగలుగుతాం. ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడాలని చెప్పు. చంద్రబాబు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడలేదు అంటాడు అమ్మాయికడన్నా. ఆయన హర్యానా గురించి, మహారాష్ట్ర గురించి, అలాగే బెంగళూరు గురించి మాట్లాడాడు. ఎందుకంటే అక్కడ తేడా జరిగింది కాబట్టి. అమ్మాయికడన్నా ఇక్కడ గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే ఇక్కడ ఏం తేడా జరగలేదు కాబట్టి. సింపుల్ లాజిక్ కదనా. ఇది కూటమి ప్రభుత్వం, కూటమిలో బీజేపీ కూడా ఉంది. నిజానికి రాహుల్ గాంధీ గారు విమర్శించాలంటే ముఖ్యంగా ఇక్కడ విమర్శించాలి. ఇక్కడ ఏం తప్పు జరిగితే, ఇక్కడ ఏం తప్పు జరగలేదు కాబట్టి అతను మాట్లాడలేదు. అది కూడా తప్పన్నా. హాట్ లైన్ టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడారు. చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడుతో టచ్ లో ఉన్నారు కాబట్టి ఆంధ్ర గురించి మాట్లాడలేదట రాహుల్ గాంధీ గారు. అన్నా నువ్వు ఉండాలన్నా. కాకపోతే నువ్వేం చేస్తావు అంటే అన్న జగన్ అన్న, నువ్వు చెప్పే అబద్ధాలు ఏదైనా పేపర్ మీద నోట్ చేసుకున్నా, ఒకసారి చెప్పిన అబద్ధంకి మళ్ళీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు దానికి ఎగెనిస్ట్ మాట్లాడేస్తున్నావు, నువ్వే దొరికేస్తున్నావు. అలాగా ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనుషుడు మాణిక్యం ఠాకూర్ అడగబోతున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాడు. చెప్పు రాకేష్. ప్రజాస్వామ్యాన్ని ఎంత కూలి చేస్తానంటే ఆయన క్వశ్చన్ చేసినాడు. హలో, చంద్రబాబు నాయుడు స్కామ్ చేస్తున్నాడు, కన్ను ముందు కనపడుతుంది. వీడికి కూడా బయట కనపడుతుంది. పక్కకు తిరిగిన పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. పాప అన్నకి లెక్కల మీద బెంగెట్టుకున్నాడు. లెక్కల మీద మరి రోజుకు 1000 కోట్లు దాదాపు పొలవమని వచ్చి పడిపోయిందట. ఆ లెక్కల మీద బెంగెట్టుకుని ఇక ఎక్కడ చూసినా, ఇంక ఎప్పుడు చూసినా బెల్ షాప్లు అంటాడు, పర్మిట్ రూమ్లు అంటాడు. ఈ పాపం ఇదే బెంగ. అయితే అన్న జగన్ ఆ లెక్కల మీద ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఆదాయం రావట్లే. ఎందుకంటే అన్ని కూడా బ్రాండెడ్ పెద్ద పెద్ద కంపెనీలు లెక్కరు. అది ఆల్రెడీ ఎవరికో కింద వాళ్ళకి ఇచ్చేస్తే కింద వాళ్ళు దాన్ని బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప దాని గవర్నమెంట్కి దానికి పెద్దగా ఏం సంబంధాలు ఉండవు. ఇప్పుడు నువ్వు చేసిన స్థాయి ఎప్పుడైతే నమ్ముతున్నాను ఎవరైనా మాట్లాడా మన గురించి, నా గురించి మాట్లాడతాడు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్ లైన్ చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడి చెప్పు. ఆంధ్ర అంతకన్నా పెద్ద గెలిచిన మాట్లాడుతాను. స్కామ్, ఎలక్షన్, ఓటింగ్, గీటింగ్. మీరు ఒక పాయింట్ క్యాచ్ చేయండి. రేవంత్ రెడ్డి అంటున్నాడు, రాహుల్ గాంధీ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు ఓటు చోరీ, ఇంకోటి ఇంకోటి అంటున్నారు. ఆంధ్రలో జరిగింది ఎందుకు మాట్లాడు? 12.5% మాట్లాడు. హట్ అయ్యాడు పాపం పుల్లన్న. ఎందుకంటే నేను మొన్న చెప్పాను, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది ఒరే రాష్ట్రానికి సంబంధం లేదురా బాబు. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది పట్టుకున్న వీడియోలు తెచ్చేసి ఇక ఎలా జరిగిపోయిందంట, దొంగోట్లు అంట, అది అంటే ఇదంటే అని చెప్పి వైసీపీ వాళ్ళు కంగారు పడి కాలు తొక్కేసుకుంటుంటే మరి ఆగండ్రా. మొన్నదాకా ఈవీఎంలు అన్నారు కదరా, ఇప్పుడు మళ్ళీ దొంగోట్లు అంటారేట్రా బాబు. మీరు మాట మీద నిలబడండిరా, చెప్పే అబద్ధం మీద నిలబడండిరా బాబు అని చెప్పి గట్టిగా తిట్టి, అది ఎక్కడో బందిపుర ఏదో సంథింగ్ మాధవపుర, అది పక్క రాష్ట్రంలో ఎక్కడో ఒక నియోజకవర్గంలో జరిగిందట్రా, దానికి ఆంధ్రాకి సంబంధం లేదట్రా బాబు అని మొన్న గడ్డెట్టాను. గడ్డెడితే పాపం వైసీపీలు ఆగిపోయారు. ఇక రే మన కోసం కాదట్రా, మన వాళ్ళు పైనుంచి వచ్చేసారని మనం గుర్రెలాగా ప్రచారం చేస్తున్నాం, మన కోసం కాదట, ఆ రాయిష్ గడి తిడుతుంటే వాళ్ళని చెప్పి ఆగిపోతాయి. పాపం అన్నగా అప్పుడు కోపం వచ్చింది.
మరి రాహుల్ గాంధీ మహారాష్ట్ర కోసం హర్యానా కోసం మాట్లాడినాడు, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగిందని 4 ముక్కలు మాట్లాడచ్చు కదా మా కోసం అని కోపం వచ్చింది అన్నకి. కోపం వచ్చి మా కోసం మాట్లాడలేదు కాబట్టి సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నీకు లింక్ వేస్తానుండు, నేను వచ్చి చెప్పేస్తే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు పొలవమని నమ్మేయడానికి అందరూ తెల్ల మొక్కలు వేసి కూర్చొని ఉన్నారు అని వచ్చి చెప్తున్నాడండి. ఏంటండి ఈ పద్ధతి? అంటే హాట్లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వీళ్ళు పార్టీలు వీళ్ళ ఎజెండా. చంద్రబాబు నాయుడు గారట, రాహుల్ గాంధీ గారట, రేవంత్ రెడ్డి గారట. అయితే ఇక్కడ మా జగన్ అన్న అమ్మాయి కూడా ఏం చేయాలంటే అండి, నాకు ఈవేళ కోపం వచ్చింది. నేను ఇప్పటిదాకా ఈయన గురించి ఇలా మాట్లాడలేదు, కానీ ఇంత దారుణంగా ఈయన బిహేవ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్ కొంటారు, మీరు చచ్చిపోతారని చావు కోరుతుంటే చిరగెత్తున్నాడు నాకు. నువ్వు రాజకీయం హుందాగా మాట్లాడవయ్యా బాబు, హుందాగా మాట్లాడి నేను రెస్పెక్ట్ చేస్తారు అందరూ. అంతేకాదు ఎదుటి చచ్చిపోతాడు లేని కొట్టుపారేయండి, బీపీ వస్తే వెళ్ళి మీరు దాడులు ఏంటి పద్ధతి? అడిగేవాడు పెట్టేవాడు ఎవడో లేక నీకు, అందుకు కోపం వచ్చిందండి. ఇక్కడ ఏమంటాడు ఈయన, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారట. ఇంకా మోడీ గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మరి చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్ గారు ఎవరు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నాయి, మరి నీకేం సపోర్ట్ చేయట్లేదు? జాతరలోనే చిన్నపిల్లడు తప్పిపోయాడట కుటుంబం నుంచి, తప్పిపోయి అక్కడక్కడ కనపడిన వాళ్ళకి మా ఫ్యామిలీ ఎక్కడ కనపడింది అని అడుగుతున్నాడట. ఎరా బాబు అంటే మా ఫ్యామిలీ మొత్తం తప్పిపోయింది అన్నాడట. వీడు తప్పిపోయాడని వీడు తెలీదు. అలాగా ఇప్పుడు రాహుల్ గాంధీ తప్పే, రేవంత్ రెడ్డి గారికి తప్పే, మోడీ గారికి తప్పే, అందరితో తప్పే, ఈయన ఒకరిదే కరెక్ట్. అయితే పాపం ఇతన్ని యాగాగం చేస్తారు, అన్ని పార్టీలు కూడా ఇతను దూరం పెట్టేసని వాస్తవాన్ని ఇతను కనిపెట్టలేకపోతున్నాడండి. ఆ కనిపెడితే కనుక ఖచ్చితంగా ఇతను బిహేవియర్ మార్చుకుంటాడు. ఇదే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి కదా, కనీసం ఒక్క పార్టీ కూడా నాతో పొత్తు ఎందుకు అడగదు అని ఒక్కసారి ఆయన ఆలోచించుకుంటే అతను చేసిన తప్పేంటన్నది అతనికి అర్థమవుతుంది. అంతేగాని పిచ్చోడు ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరినీ పిచ్చోళ్ళు అంటాడట. ఈయన అలా ఉంది ఇప్పుడు ఈయన పని. ఈయన ఏకాక అయిపోయాడు, ఉన్న అన్ని పార్టీలు చెడ్డి అంటున్నాడు. సార్ బే పద్ధతి కాదండి ఇదేమని. ఈయన అన్న మాటకి గతంలో ఇప్పుడు ఈయన ఎవరో మా కొడాలి నాని ఇచ్చిన ఆన్సర్ ఒకటి డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్. అవునండి, నేను చెప్పాను కదా ఇందాక, పులివెందుల చుట్టూరు జెట్ ఫ్లైట్లు బాంబర్లు ఉంటాయి కదా, బాంబర్లు ఎలా గస్తీ తిరుగుతుండాలి. అక్కడ ఏదైనా చిన్న చిత్తగా కాలువలు కానీ లేకపోతే ఏమన్నా నదులు కానీ ఉన్నాయనుకోండి, అక్కడికి డైరెక్ట్ ఏంటి నేవీ షిప్పుల పేర్లు ఏవో ఉంటాయండి, బిఎన్ఎస్ అలా ఏదో మంచి పెద్ద షిప్, చాలా పెద్ద పేరు దానికి, విక్రాంత్ షిప్ని పులివెందుల దగ్గర ఏదైనా కాలువ ఉంటే ఆ కాలువలో దాన్ని మోహరించాలి. ఇంకా డైరెక్ట్గా యుద్ధ ట్యాంకర్లు వేసుకుని ఆర్మీ వాళ్ళు క్యాప్లు పెట్టుకుని డైరెక్ట్ ట్యాంకర్లు వేసుకుని పులివెందులు వచ్చేయాలి. ఎందుకు? ఈ జడ్పీటీసీ ఎలక్షన్ అయినాకి, జడ్పీటీసీ ఎలక్షన్లో ఓట్లు అయినా కదా ఎంతమంది తీసుకురావాలటండి. దాంట్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడన్నా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందినో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం, ఇవన్నీ చేసుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు. మైండ్ చెడిపోయింది, చిన్న మెతడు చితికిపోయింది. మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాంతం పోయింది. దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయండి. ఆ పిచ్చోడు చెప్పినటువంటి క్వశ్చన్లకు మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము. ఎవడన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్లో ఈయన ఎందుకు, ఏమి డిజార్డర్ వచ్చింది, ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది, ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు రాష్ట్రంలో వెళ్ళిస్తున్నారు, మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ని ఏమన్నా అడిగితే పక్కగా చెప్తారు. నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ల మీద, నేను చెప్పలేను. డిమాండ్ అదేంది కదా మీకు జగన్ గారు అడిగిన దానికి యాజ్ ఇట్ ఈజ్ యాప్ట్ అయిపోయింది అది. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసే అరాచకాలకి లేదు ఇక్కడ పోలీసులు కూడా, ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, సిబిఐ వాళ్ళు వచ్చి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తా ఉంటే లోకల్ పోలీసు వాళ్ళు సిబిఐ మీద కేసు పెట్టారు.
అంటే పోలీసుని ఎంత దారుణంగా వాడుకున్నారు ఆ రోజున వైసీపీ వాళ్ళు. అందుకని ఈ పోలీసుని చాలా దుర్వినియోగం చేశారు వీళ్ళు. మా కేంద్ర బలగాలు కావాలని అప్పుడు అడిగితే ఇగో కొడాలని అని చెప్పిన సమాధానం ఇది. మరి ఆ సమాధానం ఇప్పుడు మాట్లాడతాం జగన్ రెడ్డికి వర్తించదా? కరెక్ట్గా యాప్ట్ అయిపోయింది. ఇది అసలు ఎడిట్ చేసిన వీడియోలో లేదు. జగన్మోహన్ రెడ్డి అన్నదానికి కరెక్ట్గా కొడాలని వచ్చి సమాధానం చెప్పినట్టు ఉంది. మరి ఏంటండి ఇది? ఏంటి పద్ధతి ఏంటి? అయిపోయింది సినిమా. ఇక పులివెందుల్లో కూడా ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదండి. కాకపోతే ఇది నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనే ఇది. తిప్పి కొడుతుంది అంతే. ఇప్పుడు చేసిన తప్పులన్నీ తిప్పి కొడుతున్నాయి. అయితే ఇంకా మాకు టైం ఉందనుకుంటున్నారు వీళ్ళు. ఈ లోపల సినిమా అయిపోద్ది. తర్వాత సీన్లో ఉండవండి. సినిమా అయిపోద్ది, ఎండ్ కార్డు వచ్చేద్ది, బాబు లేకండి మీరు బయటికి వెళ్ళండి పంపించేస్తారు అంతే. ఎప్పుడో గెలుతాం అంటున్నారు. గెలపోతే ఇప్పుడు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కూటమి ప్రభుత్వం. మరో 3-4 సంవత్సరాలు ఉంటారు. ఆ తర్వాత గెలిచి మేము ఏదో పీక్ పూడి చేస్తాం అనుకున్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకోండి. ఈలోపు మీరు అప్పటిదాకా క్షేమంగా ఉండండి, మంచిగా ఉండండి. అదేందా తర్వాత ఎలక్షన్ 2029 కూడా మీరు ఓడిపోతారు. అప్పుడేంటి పరిస్థితి ఆలోచించుకోండి. అప్పుడు అసలు ఈ పార్టీ ఉంటుందా మనుగడలో? ఇప్పుడు 11 సీట్లు వచ్చింది. అసెంబ్లీలో మనుగడలో లేదు. అసెంబ్లీలో వైసీపీ లేదు. అసెంబ్లీలో కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి ఎవరైనా ఒకవేళ ఇండిపెండెంట్ లెవెల్కి వెళ్ళనట్టుంది. వాళ్ళే ఉన్నారు అసెంబ్లీలో వైసీపీ కన్మరుగు అయిపోయింది. 29 ఎలక్షన్కి రాష్ట్రం నుంచి కూడా వైసీపీ కన్మరుగు అయిపోద్ది ప్రవర్తనలు ఎలాగే ఉంటే. ఇదే నీచ మనస్తత్వం, ఇదే బురద జల్లే కార్యక్రమం, ఇదే అబద్ధాలు ప్రచారం చేసుకునే బతుకైతే 2029 తర్వాత వైసీపీ ఇక్కడ ఉండదు. నేను గతంలో కూడా చెప్పాను ఇదే కాన్ఫిడెన్స్తో. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓడిపోతున్నావు. నువ్వు నీ కింద ఉన్న నీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో నీ కొమ్మ నువ్వే నరుక్కున్నావు. నువ్వు ఓడిపోతున్నావు, రేపు పొద్దున్న ఏకాగా అయిపోతావు నువ్వని అప్పుడు కూడా ఇలాగే చిలక చెప్పినట్టు చెప్పాను. అబ్బే మంచి మాటలు రుచింత ఏంటండి? రుచించవు. ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇదే కంటిన్యూ అయితే ఇప్పుడు అసెంబ్లీలో కన్మరుగు అయిపోయిన వైసీపీ పార్టీ రేపు రాష్ట్రం నుంచి కన్మరుగు అయిపోద్ది. రాసి పెట్టుకోండి ఎక్కడన్నా.